అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. గత 2-3 రోజుల నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే విశాఖ సాగర్ తీరాన తన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సుగాలి ప్రీతి ఈ కేసు గురించి మరొకసారి తన యొక్క వాయిస్ని అయితే ప్రజలకు తెలిసేలాగా, ఆయన యొక్క స్టాండ్ ఏంటనేది అందరికీ అర్థమయ్యేలాగా, ముఖ్యంగా సుగాలి ప్రీతి గారి యొక్క తల్లైనటువంటి శివపార్వతి గారికి అర్థమయ్యేలాగా తెలియచేశారు. సో ఈ విషయం గురించి, అసలు సుగాలి ప్రీతి కేసు గతంలో ఏం జరిగింది, గత ప్రభుత్వం దీన్ని ఎలా నిర్వీర్యం చేసింది, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్టాండ్ తీసుకున్నారు, ఆయన తీసుకున్న స్టాండ్ వల్ల ఆ కుటుంబానికి ఎలాంటి లబ్ధి చేకూరింది, ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క వైఖరి ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అది 2017 ఆగస్టు 18 కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి అనే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో సుగాలి ప్రీతి అనేటువంటి ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ టైంలో ఆమె యొక్క తల్లిదండ్రులు తమ బిడ్డది అనుమానాస్పద మృతి కాదు, తను ఆత్మహత్య చేసుకోలేదు, ఆ అమ్మాయిని ఆ స్కూల్ యాజమాన్యులు అయినటువంటి జనార్దన్ రెడ్డి, ఆయన కుమారులు దివాకర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి అన్యాయంగా హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సమయంలోనే వారి మీద సెక్షన్ 302 అదేవిధంగా పోక్సో యాక్ట్ 2012 ప్రకారము SC/ST అట్రాసిటీ కేసులను అయితే నమోదు చేసి అప్పట్లోనే సంఘటన జరిగిన ఆ సమయంలోనే ఇద్దరిని అరెస్ట్ చేయగా మూడో వ్యక్తి వచ్చేసి లొంగిపోయాడు అనమాట. ఇక ఆ సమయంలోనే వీళ్ళు బెయిల్తో అయితే బయటికి రావడం జరిగింది. దీంతో తమ బిడ్డకి ఎలాగైనా సరే న్యాయం చేయాలని చెప్పని ఆ తల్లిదండ్రులు ఎంతో అలుపెరగని పోరాటం చేస్తూ అప్పుడు సీఎం అయినటువంటి చంద్రబాబు గారిని కలిశారు. తమ యొక్క సమస్యని ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇక తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణలో అనేక రకాలుగా త్రిసభ్య కమిటీ అవ్వచ్చు, అదేవిధంగా 5 మెంబర్స్ కమిటీ అవ్వచ్చు, ఇలాగ అనేక కమిటీలు వేయడము, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ అయితేనేంటి, ఇవన్నీ కూడా విచారణలో ఉన్న దశలోనే గవర్నమెంట్ అనేది 2019లో చేంజ్ అయిపోయింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆయన బాధ్యతలు స్వీకరించగానే సుగాలి ప్రీతి తల్లైనటువంటి శివపార్వతి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవడము, తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పి ఎలాగైనా న్యాయం చేయాలని చెప్పని ప్రాధేయపడటం అయితే జరిగింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎక్కడ కొత్తవి కాదు. గతంలో అనేక పర్యాయాల్లో సుగాలి ప్రీతి గారి తల్లి అయినటువంటి శివపార్వతి గారు చెప్పిన విషయాలని నేను ఒక్కసారి రిమైండ్ చేశాను. సో ఇక వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది, ఆమె ఒక గోడ్ని వినిపించుకుందా? ఇప్పుడు వెళ్ళి ఆ నోటి దగ్గర మైక్ పెట్టి మాట్లాడుతున్నటువంటి సాక్షి మీడియా ఆ రోజుల్లో అదే సుగాలి ప్రీతి గారి తల్లి అయినటువంటి శివపార్వతి గారిని ఎన్నిసార్లు ఆవిడ దగ్గరకు వెళ్ళి మైక్ పెట్టి మీ సమస్య ఏంటి, మీకు ఏం కావాలని చెప్పని ఎన్నిసార్లు వీళ్ళు అడిగారు. ఇదే సుగాలి ప్రీతి గారికి సంబంధించి కేసులో ఎలా అయితే వ్యవహరిస్తున్నారో అలాగే మీరు అటు వైఎస్ వివేకానంద గారి హత్యకు సంబంధించి జగన్ గారి చెల్లినటువంటి సునీత గారి దగ్గరికి కూడా ఇంతే యాక్యురేట్గా మీరు వెళ్ళి మైక్ పెట్టి మీకు ఏ న్యాయం కావాలి, మీకు ఎవరి వల్ల అన్యాయం జరిగిందని మీరు వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని ఇంటర్వ్యూలు తీసుకోగలరా? ఇలాంటివి అయితే చేయరనమాట. ఒక సామాన్య మహిళ, ఒక దళిత వర్గానికి చెందిన మహిళ తన బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన ఈ కేసు ఎలా తీసుకొచ్చారనేది మొత్తం భూస్థాపితం చేసేసి ఇప్పుడేదో మేము వచ్చి ఈ కేసుని నిలబడి మేము దాన్ని సాల్వ్ చేస్తున్నాం అనే రీతిలో అయితే తమ యొక్క సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు, లేకపోతే పెయిడ్ బ్యాచ్ ద్వారా కావచ్చు, పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడుతూ నిజంగా మానవత్వం అనేది చచ్చిపోయేలాగైతే ఈ ఒక సైకో బ్యాచ్ అనేది అయితే తయారైపోయిందనమాట. సరే, కొంతకాలానికి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితే సుగాలి ప్రీతి తల్లి గారు ఈ కేసుకు సంబంధించి వివరాలు తీసుకెళ్లి చెప్పడము, ఆయన వినటము, వీటికి సంబంధించి ఏం చేయాలి అనేది ఆ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడడం అయితే అప్పట్లో జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎప్పుడైతే సుగాలి ప్రీతి ఒక ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరిగిందని చెప్పని ఒక ప్రకటన అయితే చేశారో అప్పటి నుంచి ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఆంధ్రుడికి కూడా తెలిసేలాగైతే ఈ కేసు సంచలనంగా అయితే మారిపోయింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలాగా, సుగాలి ప్రీతికి నిజంగా న్యాయం చేకూరేలాగా పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల మందితో కలిసి ఆ కర్నూలు నడి బొడ్డున బహిరంగ సభ పెట్టడము, అక్కడే ఒక పెద్ద ర్యాలీ చేయడము, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే స్టాండ్ తీసుకుని నిలబడి మరి ఆ రోజు ఆ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఇక సుగాలి ప్రీతి కుటుంబం కూడా ఆర్థికంగా చితికిపోకుండా కొన్ని లక్షల మంది జన సైనికులు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయంగా ఉండేందుకు కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి కూడా వివిధ రూపాల్లో అందించారు. నిజంగా ఇటు జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జన సైనికులు కావచ్చు, తాము చేయగలిగినంత వరకు చేసి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఒత్తిడి వల్లే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు
తాత్కాలికంగా ఆ గవర్నమెంట్ లో నోరెత్తకుండా ఉండేందుకు 5 ఎకరాల భూమిని 5 సెంట్ల ఇళ్ల స్థలాన్ని అదే విధంగా శివపార్వతి గారి భర్తకి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడి ఆయన వచ్చి సపోర్ట్ గా ఉండటం వల్లే జరిగిందన్న విషయం నిజంగా ఎవరు కాదనలేదు. ఇక అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ఒత్తిడితో ఒక పక్క తాత్కాలికంగా ఆమెను శాంతింప చేసేలాగా ప్రభుత్వం అయితే ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఓకే, బానే ఉంది. మరొక పక్క ఏం చేశారు? అయినా ఆమె ఎక్కడైనా శాంతించిందా? లేదు. ఆ తల్లి తన బిడ్డ కోసం, ఒక దివ్యాంగురాలైనా కూడా తన బిడ్డ కోసం నిరంతర పోరాటం చేసుకుంటూ ఆ రోజు దీన్ని ఇంకెలా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తూనే దీన్ని ఎలాగైనా సరే సిబిఐకి అప్పగించాలి. ఎందుకంటే 2017 నుంచి 2020 వరకు దాదాపు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క విధుల్లో ఎన్నో లోటుపాట్లు చేస్తేనే ఈ రోజుకి ఆ కేసు నీరుగారుతూ వస్తుందన్నది నిజంగా కాదనలేని వాస్తవం. మరి అటువంటి వ్యవస్థని, అటువంటి కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నటువంటి వ్యవస్థ నిజంగా ప్రక్షాళన చేయాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి వల్ల అవుతుందా? దీంట్లో ఎంతో మంది పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పని సాక్షాత్తు సుగాలి ప్రీతి తల్లిగారే చెప్పారు. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఒంటి చేత్తోనే వాళ్ళందరినీ అడ్డుకొని ఆ కేసు సిబిఐకి వెళ్ళేలాగా ఒత్తిడి తీసుకొచ్చారు. సో నిజంగా అది కార్యరూపం దలిచిందా లేదా అని చెప్పని ఒక 8 నెలల తర్వాత కానీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జీవోలు ఎలా ఇచ్చారో తెలుసు, ఎలా మ్యానిపులేట్ చేశారో అందరికీ తెలిసిన విషయం. సో ఇదంతా తెలుసుకున్నటువంటి సుగాలి ప్రీతి తల్లైనటువంటి శివపార్వతి గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వెళ్ళి తన యొక్క నిరసన వ్యక్తం చేశారు. సిబిఐ వారు క్లియర్ గా చెప్పారు. సో వైసీపీ ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడా టిష్యూ పేపర్ తో సమానం అని చెప్పని సిబిఐ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ కేసుని ఎలాగైనా సరే సిబిఐ దర్యాప్తు చేయాలి అని చెప్పని సుగాలి ప్రీతి తల్లైనటువంటి శివపార్వతి గారు హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగిందనమాట. ఇక దీనికి సంబంధించి తమ దగ్గర ఈ కేసుని దర్యాప్తు చేసేటటువంటి వనరులు లేవని చెప్పని సిబిఐ రాతపూర్వకంగా కూడా హైకోర్టుకి తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ కేసు అయితే ఇప్పటి వరకు హైకోర్టులో అయితే ఉందన్నమాట. ఇక అదే విధంగా 2017 నుంచి 2019కి కేసు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఈ కేసుకు సంబంధించి 3 ముఖ్యమైన వ్యక్తులు ట్రాన్స్ఫర్లు అయితే జరిగారు. వాళ్ళెవరంటే వైసీపీ హయాంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ మాలకొండయ్య, అదేవిధంగా అప్పుడు సుగాలి ప్రీతిని పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ శంకర్ గారు, ఇంకా జవహర్ రెడ్డి గారు. ఇలాగా ఈ 3 ఆఫీసర్లు కూడా కేసు ఒక కీలక మలుపు తిరుగుతుంది అన్న టైంలో, నిజంగా ఆ బిడ్డకి న్యాయం జరుగుతుంది అన్న సమయంలోనే వీళ్ళు ట్రాన్స్ఫర్లు అయితే జరిగారు. ఈ ట్రాన్స్ఫర్లు అన్నీ జరిగింది ఎక్కడ? ఈ రిపోర్ట్లన్నీ తారుమారు జరిగిందని ఎక్కడ? వైసీపీ హయాంలోనే కదా. సరే, ఇది పక్కన పెడదాము. గత 5 ఏళ్లలో అయితే నిజంగా ఈ కేసు ముందుకెళ్ళలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుపై ప్రత్యేక దృష్టితో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సుగాలి ప్రీతి గారి తల్లితో అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పర్యవసానాలు ఎలా ఉన్నాయని చెప్పని కూడా వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. అటు ఏపీ సిఐడి చీఫ్తో మాట్లాడారు, అలాగే డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, ఇలా ఈ 3 అధికారులతో కూడా మాట్లాడడం, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్లు తీసుకుని శివపార్వతి గారికి ఇప్పించడము, ఈ కేసు ఏదో ఒక విధంగా కొలిక్కి వచ్చేలాగా తగు జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పని ఆయన చాలా క్లియర్ గా వీళ్ళందరితో మాట్లాడడం అయితే జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి ఇంత చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని తాజాగా సుగాలి ప్రీతి తల్లైనటువంటి శివపార్వతి గారు విమర్శిస్తూ, పవన్ కళ్యాణ్ గారు మీరు గనక నా బిడ్డ విషయంలో నాకు న్యాయం చేయకపోతే నేను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ధర్నా చేస్తాను అని చెప్పనన్నారు. నిజంగా మన రాజ్యాంగం కల్పించిన దాని ప్రకారం ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మీరు ఈ నిర్ణయం తీసుకుని ఇలాంటి మాటలు మాట్లాడే ముందు గత ప్రభుత్వంలోనే ఎప్పుడైతే ఈ ఆఫీసర్లందరూ మారిపోయి ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోతున్నారో ఆ రోజే నిజంగా వెళ్ళి అప్పుడు సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ ముందు, ఆయన ఇంటి ముందు మీరు అక్కడ కూర్చుని నిజంగా మాట్లాడినట్టయితే అప్పుడే ఈ కేసుకు ఒక కంక్లూజన్ అయితే వచ్చిండేదేమో. ఒకసారి ఆలోచించండి అమ్మా. ఎందుకంటే అనేక సార్లు మీరు మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కావచ్చు, వైసీపీ కార్యకర్తలను అయితే కావచ్చు, వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, మీ కుటుంబాన్ని ఎంత భయభ్రాంతులకు గురి చేశారు, మీరు అనేక పర్యాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజు మీకంత ఈ హక్కు లేదు కాబట్టే, ఇంత స్వేచ్ఛగా మీ గలాన్ని వినిపించే హక్కు లేదు కాబట్టే ఈ రోజు మీరొచ్చి అండగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిపై మీ వైఖరిని ఇలా తెలియజేస్తున్నారు. సో ఇదండి క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు నిజంగా సుగాలి ప్రీతికి సంబంధించి ఎంత కష్టపడ్డారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన రీసెంట్గా చెప్పారు, జనసేన పార్టీ కావచ్చు, తమ నాయకులైతే కావచ్చు, అసెంబ్లీలో మహిళల కోసం బలంగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పడం జరిగింది. అదే విధంగా నిజంగా సుగాలి ప్రీతి ఈ కేసుకు సంబంధించి తాము స్టిల్ ఇప్పటికీ ఎప్పటికీ న్యాయం జరిగేంత వరకు కూడా నిలబడి ఉన్నామని చెప్పని ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. కాకపోతే కొన్ని విషయాలని ఇలా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అనేక మంది మనం ఒక ఆడపిల్లకు సంబంధించిన విషయాలు కాబట్టి కొన్ని మనం బయటకు చెప్పకూడదు అంటూ ఇండైరెక్ట్ గా కూడా ఎవరైతే కొన్ని సోకాల్డ్ బ్యాచ్ ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేలాగైతే ఆయన హింట్ కూడా ఇచ్చేశారు. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి స్టెప్స్ అనేవి ముందు పడతాయో. నిజంగా సుగాలి ప్రీతికి సంబంధించి న్యాయం అనేది ఎప్పుడు జరుగుతుందనేది మనందరం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.